అమ్మ ఊరు. ఏ దత్తా నువ్వు మాట్లాడాలి వీడియోలో ఇక్కడ ఏం చేస్తాను అన్న. అసలు ఏంది కథ ఏమైంది ఒకసారి ఇప్పుడు ఇక్కడ గొడవ ఎందుకు అయింది చెప్పండి. వీళ్ళు హిందూ మతానికి విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారు. అది గుడిగాడ కాళేశ్వర గుడిగాడ బయట తెచ్చుకొని బహిరంగ వీళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు పైకి చూడడానికి మాత్రమే గీత అదే కూడా పైకి చూడడానికి మాత్రమే గీత జ్ఞానామృతము జ్ఞానగంగా ఎన్నున్నది. ఏడే ఓము సిలువ ఇది దీంట్లోనే కాదు లోపల మక్కా గురించి దీనిలో హిందూ చూడటానికి మాత్రం హిందువుల పుస్తకాలు ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద గుడి కదా, ఇక్కడ అధికారులు కానీ వ్యవస్థ కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరా? గుడిలోనే ఎవరు పట్టించుకోరా? గుడి లోపల ఎవరు పట్టించుకోవట్లా. గుడి లోపలికి వీళ్ళు పోతున్నారు ప్రచారానికి. ఇది లేదు గుళ్ళోకి లేదు కానీ గుళ్ళో దారుణాలు అయితే జరుగుతున్నాయి. గుళ్ళో చాలా దారుణాలు ఎవరు ఆపట్లేదు. మరి వీళ్ళు ఏమన్నా తీవ్రవాదులా లేకపోతే వీళ్ళు ఒక మత ప్రచారం? మనం ఎవరి కాడికైనా పోయి మా దేవుని మొక్కమని ఎవరిని అడిగినామా? మనం హిందువులం అడగం. మరి వాళ్ళకి అంత స్వేచ్ఛ ఎవరిస్తారు? ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు? మనం పట్టించుకోవాలి దాని వల్లే వాళ్ళు మనల్ని మన దగ్గరికి వస్తారు. మన హిందువులందరూ పట్టించుకుంటే వాళ్ళు మన దగ్గరికి రారు. హిందువులందరూ పట్టించుకుంటే మన హిందువులందరూ ధైర్యంగా దొరకలేటున్నారు. ఇప్పుడు వాళ్ళగా మనమే ఉంటే అవును వాళ్ళు కమిట్మెంట్ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని పాలించి ఇన్ని రోజులు మళ్ళీ మనల్ని తగ్గాలంటారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు వచ్చి వీళ్ళు ఎవరు పంపిస్తూ వచ్చారు? వీళ్ళు దాని గురించి పంపించాలని వాళ్ళు కొరిదండాలు బట్టి సెవై కొరిదండాలు పెట్టి పంపించారా? బాగా భజన అయ్యింది. వీడియోలో చదువు అన్న ఒకసారి క్వశ్చన్ ఏంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరు తల్లిదండ్రులు ఎవరు అది వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు క్వశ్చన్ లోపల ఏంటంటే కబీర్ దాస్ సాహెబ్ ఈడ ఇదే వీసాయి ధర్మం యొక్క భక్తి తొరకోలేదు. ఇది మాంసంద్రుడు బైబుల్లో నిషేధం. బైబుల్ ఎందుకు వచ్చింది? ముస్లిం గురించి ఎందుకు వచ్చింది? ఇది చూడడానికి హిందూ పుస్తకం. ఈ రకంగా ప్రచారం చేసి మరి ఏం చేద్దామనే దేశాన్ని హిందువులు ఆల్రెడీ సెక్యులర్లు. హిందువులందరూ సర్వమత సమానతం అనుకునే వ్యక్తులు. అవును వాళ్ళని ఇంకా ఉండే వాళ్ళని కూడా మిగతా ఉండే వాళ్ళని కూడా సర్వమతం అంతా ఒకటే అని చెప్పి అప్పుడు వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ముస్లింలోకి ఒక హిందూ క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేయడానికి మార్చడానికి మత మార్పిడి చేయడానికి చాలా సులువు. అది ఇట్లాంటి పుస్తకాలు చదివిస్తే అది చాలా సులువైన పద్ధతి. ఇది చాలా సులువు. ఇంత స్వేచ్ఛగా తిరగడానికి మనోళ్ళు ఎందుకు వాళ్ళని తిరగనిస్తారు? ఇట్లా ప్రచారానికి ఎందుకు తక్కువ చూడడానికి భక్తి తక్కువ. భక్తి మనం ముందు జనరేషన్ తీసుకెళ్ళి కమిట్మెంట్ లేదు. తురుకోవాలి చూడండి. వాడు చదువుకోకపోయినా 10 మందిని కంటాడు. మొత్తం కూడా పాపులేషన్ పెంచుకుంటాడు. క్రైస్తవుడు వాడు 10 మంది కనకపోయినా 10 మంది మార్చేస్తాడు. 10 మంది కన్వర్ట్ చేస్తాడు. మనం మాత్రం ఇది కన్వర్ట్ మా దేవుడు కన్వర్ట్ నమ్ము కన్వర్ట్ అవ్వు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి కన్వర్ట్ చేస్తాడు. మనోళ్ళు మన కొడుకుల్నే గుడికి పంపించడానికి ఎక్కువ. పుట్టే కొడుకులు పిల్లకాయలే మన దేవుడు అంటే ఏందో చెప్పరు. అసలు చెప్పరు. మన ధర్మం గురించి ఏం తెలియదు. తప్పు మన కాడ కూడా ఉంది. తప్పు మనదేనా? మన పిల్లల పెంపకంలో తప్పేం కాదు, మనదే తప్పు. మనం వీటిని అంగీకరిస్తామే. మన అమ్మా నాయనలు మన పిల్లకాయలు వీళ్ళు అంగీకరిస్తారే, ఇదే మన తప్పు. మన పిల్లల్ని కూడా మన భావితరాలకు మంచిగా పెంచి మన గుళ్ళ గురించి మన దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పినప్పుడే మన హిందూ సంస్కృతి బాగుపడుతుంది. అంతే. లేకుంటే వాళ్ళు ప్రతి ముస్లిము వాళ్ళ దగ్గర హజరత్ ఉంటారు. వాళ్ళు మసీదులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఖురాన్ చదివించుకుంటారు. బైబుల్కి వెళ్ళి నాయన చేయించుకుంటారు. వాళ్ళు నాయన చదివించుకుంటారు. వాళ్ళు 2 పుస్తకాలు చదివించుకుంటారు. మనకి 100 పుస్తకాలు 1000 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పుస్తకం చదవరా? భగవద్గీత పక్కన పెట్టు, శివగీత పక్కన పుస్తకం చదవరు. ఒక్క పుస్తకం మన వాళ్ళు అమ్మ నాన్నలు చదివించరు. పిల్లకాయలు చదవరు. వాళ్ళు చదివించేది మనకి ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళే అన్ని మతాలు ఒకటే అనుకుంటారు. అంటే పిల్లకాయలు కూడా అట్టే ఉంటారు. అట్ట అయిపోయింది మన సమాజం. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. దాదాపు తురకాల మతానికి సంబంధించిన షరియా రూల్ వచ్చేస్తుంది. షరియా లా వచ్చేస్తాం. అప్పుడు మనం బతకలేం. మనకి చిన్న స్టేట్ మిగిలిపోతుందేమో. కొన్ని రోజులు కొనసాగితే మనకి చిన్న స్టేట్ మిగిలిపోతుంది. ఆంధ్రాకి చిన్న స్టేట్ మిగిలిపోతుంది. మిగిలినంత తురకాల కంట్రీలు క్రిస్టియన్ కంట్రీలు అయిపోతాయి. హిందువులకు ఒక కంట్రీ లేదు. ఇప్పుడు మనం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు పట్టించుకోవడం వల్లనే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలాంటి బుక్కులు చూసి భగవద్గీత అనుకోవాలి. అది అట్లా ఇది భగవద్గీత చూడటానికి భగవద్గీత కానీ లోపల మాత్రం మొత్తం చూసి మోసపోకండి. చదవండి. ఈ కొటేషన్లు చూడండి. మక్కా
మసీద్ మక్కా మహాదేవుడి మందిరమేనా? మక్కా మహాదేవుడి మందిరమేనా? దాంట్లో మనం ఈ చూస్తే బొమ్మకి గీతకి మసీదుకి సంబంధం ఈ ఏంటి? పదాలకి సంబంధం ఏమి సంబంధం లేదు. ఈడ అసలు దీనికి బైబుల్ మన దేవుని కించపరిచినట్టుగానే ఉన్నాయి వాక్యాలు. ఈసాయి ధర్మం ఏంది, మాసం బైబుల్ నిషేధం ఏంది? వీటికి అసలు మన హిందూ ధర్మానికి సంబంధించి దీనిలో నిషేధం ఉంటే ఏంటి మనకు, లేకపోతే మనకి ఎందుకు? భగవద్గీతలో అసలు దాని గురించి ఉండదు. కవర్ పేజీ మాత్రం వేసాడు మన మాత్రం ఇది మరి దీనికి కారణం ఎవరు స్వామి? అసలు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మన భావితరాలకు మన పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నాం సార్? మన పిల్లలకి ఏం నేర్పాలి అసలు మనం? వాళ్ళకి చెప్పాలి ముందు అట్లాంటి వాళ్ళు గుడి దగ్గరికి రాకూడదు అసలు. రాకూడదు. ఇక్కడ ఇంత పెద్ద గుడి కదా సార్, ఒక కమిటీ ఉంటుందో, ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు. మరి ఇలా జరుగుతుంటే గుడి కాలం దేవుని శివుని కాలం ముందర బైబుల్ అమ్ముతుంటే మనం ఎంత దిగజారిపోతున్నాం? ఏం చేయాలి? వాళ్ళు ఎవరు పట్టించుకోరు. జనాలు అవేర్నెస్ ఉండాలి. జనాలే పట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు అవును, పిల్లగాని సాహసాన్ని మెచ్చుకోవాలి. ఆయనతో పాటు నలుగురు ప్రోత్సహిస్తే వాటి నుంచి వస్తా ఉన్నాం. ఎవరు పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు పోయారు ఫస్ట్. వాళ్ళని ఎందుకు అసలు ఏంటి పుస్తకాలు ఎందుకు చూద్దామని అక్కడి నుంచి వస్తున్నా పిల్లడు పట్టుకున్నాడు. వాడు రెండు సంచులు అక్కడ పెట్టున్నాడు. అప్పుడు నేను పోయి మళ్ళీ రెండు సంచులు అక్కడ తీసుకొచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే హిందువులు అవేర్నెస్ ఉండాలి. వాళ్ళంతా చేసేట్టు కొన్ని రోజులకి హిందూ దేశమే కాకుండా పోతుంది. వాళ్ళని మనం ఎక్కువ తిరగనిస్తే మనం ఇంకా ఇట్లా అవుతుంది. ఈరోజు శ్రీకాళహస్తిలో గీత పేరు పెట్టుకొని, కవర్ పేజీలో గీత పేరు పెట్టుకొని ఇక్కడ బైబుల్ అమ్ముతున్నారు. మన హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరచడానికి కొన్ని మత శక్తులు ఇక్కడ సంచరిస్తున్నాయి. వాటిని అధికారులు కావచ్చు, గుడి కమిటీ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైనా పట్టించుకొని ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ ఆర్తెలు కొమరే.